మేము ఊరు నుండి వచ్చిన ఈవినింగే మా ఫ్రెండ్ కాల్ చేసి కిడ్స్ వరల్డ్కి వెళ్దాం బుడ్డమ్మని కూడా తీసుకుని రమ్మంటే మేము అందరం కలిసి సరదాగా అలా వెళ్ళాము. 2 రోజులు ఊళ్ళో వాళ్ళందరూ ఎత్తుకోవడానికి ట్రై చేసి గుంజుకున్నారు కదా, సో అప్పటికే చాలా బెదిరిపోయింది. మా ఫ్రెండ్ దగ్గరికి అసలు వెళ్తుందో వెళ్ళదో అనుకున్నాం, కానీ కాసేపు అలా వెళ్ళింది, కానీ 2 minutesకే వచ్చేసింది. 2 రోజులు కూతురు కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది కదా, ఇంకా కూతురుని అలా చూసి తట్టుకోలేకపోయారు ఈ తండ్రి గారు. ఇంకా ఫ్రెండ్ కాల్ చేసి పిల్లకి కూడా మైండ్ డైవర్ట్ అయింది రా అని చెప్పగానే వెంటనే హడావిడి పెట్టేసి మరి బయలుదేరిచ్చారు. ఇంక ఇక్కడైతే బెలూన్ ఒకటి కనిపించింది, ఆ బెలూన్ కోసం పాకుతానని చెప్పి అదే కిందకి దిగిందంట. కానీ కలర్స్ అలా వచ్చేటప్పటికి మళ్ళీ బెదిరిపోయి వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళిపోతుంది. ఆ రోజైతే నేను నా మొబైల్ ని పిచ్చి పిచ్చిగా మిస్ అయ్యాను, ఎందుకంటే ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి వచ్చేసాను. అయ్యో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అసలు పాసిబుల్ గా లేదే అని చెప్పి ఫీల్ అవుతా ఉన్నాను. అదేంటి మీ వారి ఫోన్ లో తీసుకోవచ్చు కదా అని అంటారు కదా, ఆయన ఫోన్ మోగినట్టే ఉంటది, ఇంకా అన్ని క్యాప్చర్ చేసుకోవడం అయితే ఇంపాసిబుల్. అయినా నేను తీకపోయినా వాళ్ళ ఫ్రెండ్ తోటి కొన్ని వీడియో క్లిప్స్ ఆయన ఫోన్ లోనే తీపిచ్చుకున్నారులేండి. ఇంకా ఫైనల్ గా మా బుడ్డదానికి బెలూన్ అయితే దొరికేసింది. ఇంక ఈ కిడ్స్ వరల్డ్ అయితే ఎంట్రీ మాత్రం ఫ్రీనే, కానీ అక్కడ కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ కి మాత్రం అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాలంట. మా ఫ్రెండ్ వాళ్ళ పాప 1 year old, సో తనకైతే 350 పెట్టి టికెట్ తీశారు. టికెట్ లేకుండా ఇలాంటివి చిన్నవి ఉంటాయి, ఇంకా అలాంటి వాటిలో మాత్రం మా వారి బుడ్డదాన్ని తెగ ఆడిచ్చేశారు. ఫస్ట్ టైం కదా దాన్ని ఇలా తీసుకురావటం, అన్నిటిని చూసి తెగ ఎగ్జైట్ ఫీల్ అయిపోతుంది. ఈ అద్దం లోపల ఉన్న బొమ్మల్ని ఎలా పీకాలరా బాబు అని ట్రై చేస్తుంది, కానీ అవి రావు కదా. ఇంకా అలా ఒక ప్లేస్ లో ట్రై చేసి రావు అని రియలైజ్ అయ్యాక ఇంకో ప్లేస్ కి తీసుకెళ్ళమని అడిగింది. అలా కిడ్స్ వరల్డ్ మొత్తం తిప్పేశారు. మా బుడ్డదేమో కానీ మేము మాత్రం చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాము. 2 రోజులు పాపం పిల్ల కంటిన్యూగా ఏడుస్తానే ఉంది కదా, ఇలా ప్రశాంతంగా ఆడుకుంటూ అలా ఉంటుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి. ఏదేమైనా పిల్లలకి ఊహ తెలియక ముందు వేరే ఊరు తీసుకెళ్లాలంటే 1కి 100 సార్లు ఆలోచించి తప్పదు అనుకుంటేనే తీసుకెళ్లాలి. ఇది చూపించిన చుక్కలకి ఇంకా మా ఊళ్ళో వాళ్ళు కూడా దీన్ని తీసుకురమ్మని అడగరేమో, అలా చేసేసింది అనమాట అక్కడున్న 2 రోజులు. ఇంతకీ మీ పిల్లల్లో ఎవరైనా కొత్త ప్లేస్ కి వెళ్తే క్రాంకీగా బిహేవ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నార్మల్ అయిపోతారా? కమెంట్